ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7337550280 7675007000. సార్ ఇప్పుడు సయాటికా కానివ్వండి, లేదా ఇది మెడ నొప్పి కానివ్వండి, లేదా బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఈ నొప్పులు జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కొంచెం వస్తుంది అని తెలిసినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎర్లీగా గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలామంది ఏంటంటే చిన్న పెయిన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వన్స్ పెయిన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత నార్మల్గా కొన్ని మినిమం జాగ్రత్తలు లైక్ మనం కూర్చునే పొజిషన్ మార్చుకోవడం, పడుకునే విధానాన్ని మార్చుకోవడం లాంటివి చేయడం, జర్నీస్ తగ్గించడం కానీ, ఓవర్ స్ట్రెయిన్ తగ్గించడం కానీ, లేదంటే వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడం లాంటివి కానీ చేయగలిగితే గనక పెయిన్ తగ్గిపోతుందంటే ఎస్ డెఫినెట్లీ అది మీకు అక్యూట్ కండిషన్గా వచ్చింది, దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగారు అనుకోవచ్చు. బట్ పెయిన్ అనేది మనం ఏం చేసినా కూడా పెయిన్ వస్తుంది. కొంచెం పని ఒత్తిడి పెరిగినా పెయిన్ వస్తుంది, కొంచెం అధిక బరువు ఒక 1-2 కేజెస్ పెరిగినా పెయిన్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే గనక సో డెఫినెట్లీ ఇమీడియట్గా జాగ్రత్త తీసుకోవాలి. సో దీనికి మెడికేషన్స్ వాడడం అనేది అవసరం. అలానే దాంతోపాటు కొన్ని మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడం కూడా చాలా అవసరం. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అధిక బరువుని ఉంటే గనక బరువుని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. న్యూట్రిషియస్ డైట్ అనేది తీసుకోవడం అవసరం. సో ముఖ్యంగా ఏంటంటే కాల్షియం మంచిగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు, అలానే శారీరక వ్యాయామం అనేది చాలా అవసరం. సో కొంతమంది ఏంటంటే పెయిన్ ఉండేటప్పుడు ఎట్లా అండి అంటారు. బట్ పెయిన్ ఉండేటప్పుడు అంటే దానికి ఇమ్మీడియట్గా మనం మెడికేషన్ తీసుకుని దాన్ని కంట్రోల్ చేసుకున్నాక కొన్ని రకాల వ్యాయామాలు చేయడం అనేది అవసరం. సో ముఖ్యంగా ఏంటంటే మనకి నడుము నొప్పి ఇలాంటివి ఉండేటప్పుడు పడుకొని కాలుని నెమ్మదిగా పైకి ఎత్తి కిందకి దించడం, లేదంటే సైక్లింగ్ లాగా కాలుతో చేయడం, ఇలాంటివి చేయాలి. నార్మల్గా నిల్చొని నెమ్మదిగా బెండ్ అయ్యి లేవడం లాంటివి చేయాలి. అలాగే సర్వైకల్ భాగానికి సంబంధించి కూడా నెక్ ఎక్సర్సైజెస్ అనేవి మనకి కొన్ని ప్రామినెంట్గా ఉంటాయి. వాటిని కంటిన్యూగా చేయడం అనేది అవసరం. సరైనటువంటి మిగతా అంటే మనం సిట్టింగ్ పొజిషన్స్ని మేనేజ్ చేసుకోవడం, సో స్ట్రైట్గా కూర్చోడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయడం. సో అలానే జర్నీస్ కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం, అంటే ఎక్కువ టైం కూర్చొని జర్నీ చేయడం లాంటిది అవాయిడ్ చేయడం కానీ, ఇలాంటివి చేయడం అనేది చాలా అవసరం. డిసీజెస్ ఏమైనా వేరే అదర్ డిసీజెస్ కూడా మనకి ఏమైనా ఉంటే కనుక లైక్ పెద్ద వయసు వారికి వాళ్ళకి షుగర్లు, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఏమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మెడికేషన్స్ వాడుతూ దాన్ని మనం కంట్రోల్లో చేసుకొని వీటిని నయం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఓకే. సో డాక్టర్ ఇప్పుడు హోమియోపతిలో దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు డాక్టర్? అంటే హోమియోపతిలో అంటే చాలా మందికి తెలిసిందేనండి. సో మొదటి నుంచి కూడాను ముఖ్యంగా పెయిన్స్కి సంబంధించి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉందనేది చాలా కాలంగా తెలిసినటువంటిది అందరికీ కూడా. అలానే ఈ యొక్క పర్టికులర్గా నెర్వ్ ఇష్యూస్ కావచ్చు, డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్పాండిలోసిస్ సమస్యలు కావచ్చు, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ కావచ్చు, ఇలాంటి కండిషన్ సయాటికా కావచ్చు, వీటికి కూడాను హోమియోలో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. బట్ ఇదేంటంటే బాడీ యొక్క కంప్లీట్ స్థితిగతులను అర్థం చేసుకొని కంప్లీట్గా ఒక్క డిసీజ్ పరంగానే కాకుండా డిసీజ్ ఎంత ఇంపార్టెంటో డిసీజ్ ఉన్నటువంటి శరీరం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ శరీర తత్వం ఎందుకంటే ప్రతి మనిషి ఒక డిఫరెంట్ ఇండివిజువల్ కాబట్టి ఇది కంప్లీట్గా బాడీ యొక్క తత్వాన్ని బేస్ చేసుకొని హోమియోపతి వైద్యం అనేది చేయగలిగితే కనుక డెఫినెట్లీ ఇంత క్రానిక్ కండిషన్స్ కూడా అంటే చాలామంది బ్యాక్ పెయిన్ నాకు 5 ఇయర్స్ నుంచి ఉంది, 10 ఇయర్స్ నుంచి ఉందని చెప్తారు. సో ఇలాంటి క్రానిక్ కండిషన్స్ని కూడా మనం డెఫినెట్లీ హోమియోపతి ద్వారా నయం చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో కంప్లీట్ హిస్టరీ అనేది అవసరం, బాడీ యొక్క నేచర్ అనేది అవసరం, బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది అవసరం. ఫిజికల్గా అనేది కొంతవరకు తెలుస్తుంది, బట్ మైండ్ పరంగా కూడాను మనం బాడీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీటన్నిటిని కంప్లీట్గా క్రోడీకరించి దాన్ని బట్టి మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వగలిగినప్పుడు ఏమవుతుందంటే బాడీ అనేది న్యాచురల్గా రెస్పాండ్ అవుతుంది. సో రెస్పాండ్ అవ్వడం వల్ల డిసీజ్ అబ్నార్మాలిటీస్ని మళ్ళీ అగైన్ అది నార్మల్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇలా మనం హోమియోపతి వైద్యం ద్వారా చేసేదాన్ని మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటామండి. ఈ విధానం చేయగలిగితే కనుక మీకు ఆ ప్రాబ్లం మళ్ళీ రీఅక్కర్ అయ్యేటువంటి అవకాశం నుంచి కూడా మనం బయటపడేటటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయండి. సో ఈ విధంగా మన హోమియోలో దీనికి కంప్లీట్గా మన సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. ఓకే.